ఇక వరంగల్ కలెక్టరేట్ నుండి పెద్దేశ్ సిద్ధంగా ఉన్నారు. పెద్దేశ్ అక్కడ స్టాఫ్ మొత్తం వచ్చినట్టేనా? కుర్చీలన్నీ ఖాళీగానే కనిపిస్తూ ఉన్నాయా, నిండుగా ఉన్నాయి? సమయానికి జీతం రాకపోతే తెగ ఆరాటపడిపోయే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, కానీ అదే సమయానికి సక్రమంగా విధులకు రావాలి, ప్రజలకు సేవ చేయాలనే దానిపైన మాత్రం దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న హన్మకొండ కలెక్టరేట్లో చూసాం మనం. TV9 ఫ్యాక్ట్ చెక్లో భాగంగా హన్మకొండ ప్రభుత్వ కలెక్టరేట్కి వచ్చాం. కలెక్టరేట్ వచ్చిన క్రమంలో ఇంకా ఇప్పుడు కూడా చూస్తున్నాం, ఇప్పటికి కూడా చాలామంది నిర్లక్ష్యంగా 11 కావస్తుంది, 10 నిమిషాలకు 11 వస్తుంది. ఈ సమయంలో కొంతమంది విధులకు వస్తున్నారు. సో అలాంటి వారు అంటే బాధ్యతారాహిత్యంగా వారంతా విధులకు అంటే 10:30కు రావాల్సినటువంటి అధికారులు కనీసం 11 కావస్తున్నా కూడా ఇంత నిర్లక్ష్యంగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఒక అతను వస్తున్నారు, ఒక నిమిషం, 1 minute వెయిట్ అట్లా వాళ్ళంతా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళు సమయానికి విధులకు రావాలి, డ్యూటీ చేయాలనే బాధ్యత లేదు. జిల్లా స్థాయి అధికారులు సమయానికి విధులకు రాకపోవడంతో వాళ్ళ కింది స్థాయి అటెండర్ కావచ్చు, ద్వితీయ శ్రేణి అధికారులు కూడా సేమ్ సీన్ కనిపిస్తుంది. సో ఈరోజు కూడా మనం నిన్న వచ్చినటువంటి ఆ కార్యాలయాలకు సిబ్బంది వచ్చారా, అదేవిధంగా ఆఫీసర్స్ వచ్చారా లేదా చూద్దాం. ఇప్పుడు హన్మకొండ కలెక్టరేట్ వద్ద నేను ఉన్నాను. సో హన్మకొండ కలెక్టరేట్లో మొత్తం నిన్న మహిళా సాధికారత కేంద్రంతో పాటు వివిధ కార్యాలయాలను మనం నిన్న పరిశీలించాం. సమయానికి 11 గంటల వరకు కూడా సిబ్బంది రానటువంటి పరిస్థితి. ఆ కార్యాలయంలో ఈరోజు ఎటువంటి పరిస్థితి ఉంది చూద్దాం ఒకసారి. నిన్న కూడా ఈ ఆఫీసులో నిన్న పరిశీలించాం, ఈరోజు చూద్దాం ఎటువంటి పరిస్థితిలో. సో ఈరోజు అయితే దాదాపుగా సఫిషియెంట్గా సిబ్బంది కనిపిస్తున్నారు. సో నిన్న ఈ సమయానికి సేమ్ సమయానికి నిన్న వచ్చిన సమయంలో సిబ్బంది అయితే లేరు. ఈరోజు మాత్రం కొంత సిబ్బంది అంతా సమయానికి కనిపిస్తున్నారు. సో TV9 ఫ్యాక్ట్ చెక్లో నిన్న మనం అనేక కార్యాలయాలు వరంగల్ కలెక్టరేట్లో ఉన్నటువంటి కార్యాలయాలను పరిశీలించిన క్రమంలో చాలా కార్యాలయాలు సమయానికి సిబ్బంది డ్యూటీకి రాకపోవడంతో ఆ కార్యాలయాలన్నీ ఖాళీగా కనిపించినటువంటి పరిస్థితి. ఆ కార్యాలయాన్ని ఈరోజు పరిశీలిస్తే ఈరోజు కొంత సిబ్బంది అయితే సమయానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కొంతమంది ఇప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి సిబ్బంది ఇప్పుడు వస్తున్నారు. సో మిగతా కార్యాలయాలు కూడా వెళ్ళి చూద్దాం ఎటువంటి పరిస్థితి ఉందో. సో ఇప్పుడు మహిళా సాధికారత కేంద్రం కార్యాలయం, జిల్లా కార్యాలయంలో మాత్రం సిబ్బంది ఈరోజు విధులకు వచ్చినట్లుగానే కనిపిస్తుంది. సో ఇంకా మిగిలిన కార్యాలయాలు కూడా ఎటువంటి పరిస్థితి, సిబ్బంది వచ్చారా లేదా ఒకసారి ముందుకు వెళ్ళి చూద్దాం. ఇది హన్మకొండ కలెక్టరేట్లో దాదాపు 104 మంది జిల్లా స్థాయి అధికారులు, ఆ కింది స్థాయి HODస్కి సంబంధించినటువంటి కార్యాలయాలు ఉంటాయి. 2 అంతస్తులలో ఈ కార్యాలయం ఉంటుంది. అటువంటి కార్యాలయంలో సిబ్బంది సకాలంలో రాకపోవడంతో సాధారణ ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం వచ్చేటువంటి ప్రజలకు ఇబ్బందులు తలెత్తున్న ఆ ఇబ్బందులను మనం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నంలో భాగంగానే TV9 ఫ్యాక్ట్ చెక్లో మనం వాస్తవాలను, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా 18 గంటలు పనిచేయాలని చెప్పి ఆయన సూచించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కలెక్టర్ గారి కార్యాలయం సంబంధించిన చాంబర్, ఇందులో అందరూ డ్యూటీకి వచ్చారో లేదా చూద్దాం. ఇక్కడ చూస్తే చాలా వరకు అన్నీ ఇంకా ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి. సిబ్బంది వచ్చారా లేరా ఇప్పుడు ఎవరు స్టాఫ్ లేరా? వీళ్ళంతా ఖాళీ కుర్చీలు చాలా మరి అన్నీ లేరా స్టాఫ్? సో ఇది కలెక్టరేట్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది 11 కావస్తుంది. ఇప్పుడిప్పుడే సిబ్బంది కొంతమంది అయితే డ్యూటీలకు వస్తున్నారు. ప్రజలు అంటే వాళ్ళంతా 10:30కు సిబ్బంది ప్రభుత్వ కార్యాలయాలకు వస్తారని చెప్పి ఆరాటంతో వారంతా ప్రజలు పరుగులు పెడుతూ వస్తున్నారు. కానీ సిబ్బంది సకాలంలో రాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దృష్టికి వాస్తవాలను తీసుకెళ్లేందుకు TV9 ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే కలెక్టరేట్లో ఉన్నటువంటి పరిస్థితిని రాష్ట్ర ముఖ్యమంత్రికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే 1 నిమిషం ఆలస్యంగా వస్తే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించాం. వాళ్ళ జీవితాలు ఆ సంవత్సరం అంతా బుగ్గిపాలైనట్టే. కానీ నెల జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విధులకు సకాలంలో సమయానికి రాకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మనం పై ఫ్లోర్ కూడా వెళ్ళి చూద్దాం. పై ఫ్లోర్లో కూడా ఎటువంటి పరిస్థితి ఉందో. సిబ్బంది సకాలంలో విధులకు రాకపోవడంతో సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తున్నాయో చూద్దాం. నిన్న కూడా మనం హన్మకొండ కలెక్టరేట్లో ఎక్కడెక్కడైతే ఎటువంటి పరిస్థితి ఉందో అంతా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఈరోజు కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్లో ట్రెజరీ కార్యాలయంతో పాటు గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయం కూడా ఉంటుంది. ఇక్కడ సిబ్బంది ఉన్నారా లేదా చూద్దాం. ఎందుకంటే జిల్లా స్థాయి అధికారులు విధులకు సక్రమంగా రాకపోతే ఆ కింది స్థాయి సిబ్బంది కూడా అదేవిధంగా ఉంటుంది. అటెండర్ కూడా వారిని గౌరవించే పరిస్థితి ఉండదు. కాబట్టి జిల్లా స్థాయి అధికారులు, అదేవిధంగా DEలు, AE స్థాయి అధికారులు కూడా బాధ్యతాయుతంగా విధులకు హాజరైనట్లయితే కింది స్థాయి సిబ్బంది కూడా అదేవిధంగా బాధ్యతాయుతంగా విధులకు హాజరవుతారు. ఇప్పుడిప్పుడే ఇంకా సిబ్బంది వాళ్ళ డ్యూటీలకు వస్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఉంది హన్మకొండ కలెక్టరేట్లో.
ఇది ఇక్కడ కనిపిస్తున్నది జిల్లా ట్రెజరీ కార్యాలయం. ట్రెజరీ కార్యాలయంలో సిబ్బంది వచ్చారా లేదు ఒకసారి చూద్దాం. ఇది జిల్లా ట్రెజరీ కార్యాలయం. ట్రెజరీ కార్యాలయంలో కూడా సేమ్ సీన్ కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ అడిగి చూద్దాం. ట్రెజరీ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులు. సార్ నమస్తే అండి. ఇప్పుడు ఇంకా చాలా కుర్చీలు ఖాళీ కనిపిస్తున్నాయి, ఎందుకు స్టాఫ్ లేరా? ఒక్క నిమిషం స్టాఫ్ ఉన్నది టైం వస్తారు 11 అవుతుంది కదా. వస్తారు అంటే అందరు వచ్చింది దాకా ఒక్కరు ఇద్దరు అన్నట్టు కొంత స్టాఫ్ అంతా వచ్చి 11 అవుతుంది కదా. కారణం అంటే ఇక వస్తాను అందరూ వస్తారు. సో ఇది ఇప్పటికీ ఇంకా నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా మనం కార్యాలయాలు చూసాం, చాలా కార్యాలయాలు ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా 11 కావస్తున్న సిబ్బంది మాత్రం ఇంకా డ్యూటీకి రాలేదంటే వాళ్ళు ఎంత బాధ్యత రాహితంగా వివరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు రాష్ట్ర సెక్రటరియట్లో ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వం ప్రక్షాళనకు అడుగులేస్తుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టరేట్ల పైన కూడా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రదేశ్.